హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. అసలు రియల్టర్ ఆక్సిజన్ అంటే ఏంటి, అందులో ఏం పార్టిషన్స్ ఉన్నాయి, సార్ ఏం వర్క్ చేస్తారు అందులో కంపెనీ గురించి మనతో ఒకసారి సార్తో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు రియల్టర్ ఆక్సిజన్ అనేది ఎందుకు పెట్టారు, అసలు ఆ కంపెనీ ఏం వర్క్ చేస్తుంది? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇంటర్నల్ సీక్రెట్స్ అని అడుగుతానే, పబ్లిక్ తెలియాలి కదా సార్. పబ్లిక్ తెలియాలా? ఇది రియల్టర్ ఆక్సిజన్ అనేది పెద్ద సంస్థ. నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు చెప్పలేను, బట్ సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను 30 సంవత్సరాలు ఆల్మోస్ట్ సుదీర్ఘ అనుభవం తర్వాత బిల్డర్స్తో వర్క్ చేశాను, డెవలపర్స్తో వర్క్ చేశాను, ఏజెంట్గా వర్క్ చేశాను, ప్రాజెక్ట్గా వర్క్ చేశాను. దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే చాలా గొప్ప లొసుకులు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, లూప్ హోల్స్. సో దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ చేసి మార్కెట్లో బ్రోకర్ అంటే ఎందుకు పనికిరాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఇది మార్కెట్లో బ్రాండ్ ఏంటి, బ్రోకర్ అంటే ఏంటి, ఎందుకు పనికిరాడు రియల్ ఎస్టేట్లో చేరుతాడు. అవును, అది నాకు ఇష్టం లేదు. నేను లైఫ్ లాంగ్ నుంచి మంచి బాగా సెటిల్ అయ్యి బాగా హ్యాపీగా ఉన్నాను. నాలాగే 100,000 మంది మనలాగా ఇండిపెండెంట్గా గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు. సో ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళంతలో వాళ్ళు అరేంజ్ చేయాలనేది ఒక రీసెర్చ్ చేస్తాం. 150 యూనివర్సిటీలు అక్రాస్ ది వరల్డ్, 5 ప్రొఫెసర్లు ఎంటెక్, సివిల్, పిహెచ్డి వాళ్ళతో 1 ఇయర్ రీసెర్చ్ చేసాం. అంటే అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు వెనకబడిపోతుంది, ఇంత కష్టపడి ఇంత రియల్ ఎస్టేట్ ఉన్నంత డబ్బు ఏ సెగ్మెంట్లో లేదు, అందరికీ తెలిసిన వాస్తవం. అవును. సో సర్వేస్ చేసిన తర్వాత ఏమైందంటే ఇండియాలో 1 తప్ప పెద్దగా ఇన్స్టిట్యూట్లు లేవు, పెద్దగా కాలేజీలు లేవు, పెద్దగా యూనివర్సిటీలు లేవు. ఆ ఉన్న 1 తప్ప కూడా ఏంటంటే 90% థియరీ చెప్పి 10% ప్రాక్టికల్ చెప్తాను. అందుకనే ఇప్పుడు నేను ఒక సీఈఓగా పనిచేసినప్పుడు నాకు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఎంప్లాయ్ కావాలంటే ఇప్పుడు కంప్యూటర్లో చూడు ఆన్ సైట్ ట్రైనింగ్ అని పెడతారు. రిక్రూట్ అయ్యి ఆన్ సైట్ ఎక్కడ అమెరికానో వేరే కంపెనీ పంపిస్తారు. ఇప్పుడు మనం కూడా రెడీమేడ్ దొరకట్లే, బట్ డైరెక్ట్గా థియరీ నేర్చుకొని చేంజ్ చేస్తాడు ప్రాక్టికల్గా. ఎన్ని కాలేజీల్లో నేర్చుకున్న ప్రాక్టికల్ అనుభవంలోనే ఉంటుంది. మీరు థియరీలు ఎన్నో చదివాం, మీరు నేను ఎప్పుడైనా కంపెనీలో యూజ్ చేయటం కంపెనీకి ఏం కావాలో మనం చేయాలి, అదే విల్ బి అవుట్ ఆఫ్ ద కంపెనీ. సో దాన్ని బట్టి నేను ఏం చేశాను, సర్వే చేశాక రివర్స్ చేశాను ఈక్వేషన్. 70 to 75% ప్రాక్టికల్, 20-25% థియరీ. సో దానివల్ల నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా దాదాపు 15,000 మందిని ట్రైన్ చేశాను, ఒక 15,000 ట్రాన్సాక్షన్ చేశాను. అట్లానే మన లాస్ట్ ఇయర్ నాకు ఆల్రెడీ తెలుసు టాప్ 10 ఎమర్జింగ్ సిఇఓస్ ఆఫ్ ఇండియా 2023లో ఒకరిగా ఎంపికబడ్డాను. మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా సెలెక్ట్ చేశారు. ఇవి మన. సో దీన్ని బట్టి ఏం చేస్తుంటే రియల్టర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళంతా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవాలని ఆలోచన. మీరు ఇంకో కంపెనీ రియల్టర్ ఆక్సిజన్ ఎందుకు పెట్టారు? మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇండియా, ఎస్పెషల్లీ ప్లాటింగ్ మార్కెట్ అయితే ఏజెంట్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఏ కంపెనీ 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 1000 మంది ఏజెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఆన్ రోల్స్ ఉంటే శాలరీ ఇవ్వలేరు, 1000 మందికి ఇవ్వాలంటే కొన్ని కోట్లు వచ్చేస్తుంది. సో నేను ఏజెంట్ని తయారు చేసి పంపిస్తాను, రెడీమేడ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సేల్ చేయడానికి. అందుకనే నేను కంపెనీకి ఊపిరి ఇచ్చేవాళ్ళు అంటే ఏజెంట్స్ లేకుండా మీరు చేయలేరు, ఏజెంట్స్ ఉంటే మీరు చేయగలుగుతారు. ఏజెంట్స్ని తయారు చేసేది నేను. సో ఐఎమ్ గివింగ్ అన్ ఆక్సిజన్ టు బ్రీత్. అందుకని ఆ ఉద్దేశంతో రియల్టర్ ఆక్సిజన్ అని పెట్టాను. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్. సో ఇంకోటి ఏంటంటే 1,00,000 మందిని మనం ట్రైనింగ్ ఇవ్వాలి, 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేయాలి అని నినాదం పెట్టుకున్నాను, యాంబిషన్తో ముందుకెళ్తున్నాను. ఇంతవరకు చాలామంది నాకు ఫోన్ చేసి సార్ ఆల్ ఓవర్ వరల్డ్ మనకు రీచ్ ఉంది, 500 వీడియోల పైన ఉన్నాయని నీకు తెలుసు ఆల్రెడీ. ఆల్ ఓవర్ వరల్డ్ ఫోన్ చేసి సార్ నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలియట్లేదు, ఐఎమ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్, హైదరాబాద్లో పెట్టాలా, బెంగళూరులో పెట్టాలా, హైదరాబాద్లో పెడితే ఎక్కడ పెట్టాలి, ఇలాంటి క్వశ్చన్. మా కంపెనీలో ఒక సెల్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఇది కాకుండా మిగతా 5 సెల్స్ ఏంటంటే రియల్టర్ ఆక్సిజన్లో ప్రాజెక్ట్ మార్కెటింగ్, మెంటరింగ్, ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, సో ఇట్లా బ్రోకరేజ్ ఫామ్. సో ఈచ్ వర్టికల్ ఈజ్ హెడెడ్ బై 1 సీనియర్ పర్సన్. మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్లో ఏది కావాలన్నా జనరల్గా జిందా తెలుసుమాత అని ఒక మెడిసిన్ ఉంది తెలుగులో. జిందా తెలుసుమాత అంటే సర్వరోగ నివారిణి అనే మందు. అంటే ఏ జబ్బుకైనా ఆ మందు వేస్తారు. ఇప్పుడు చాలా వచ్చాయి కానీ పూర్వకాలంలో అవన్నీ లేవు. సో నేను కూడా రియల్ ఎస్టేట్ ఒక ద్రోణాచార్య, ఒక భీష్మపిత అని అంటారు పబ్లిక్, మా స్టూడెంట్స్ అందరూ. ఐడియా ఏంటంటే ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు, కష్టంతో చేస్తే ఇష్టం అనిపించదు. సో మనం ఎంత ఒక్కొక్క రోజు 10, 15, 20 ఎపిసోడ్లు కూడా మనం రికార్డ్ చేసిన రోజులు ఉన్నాయి సింగిల్ సిట్టింగ్లో. సో దీనివల్ల ఏంటంటే పబ్లిక్లో మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ పబ్లిక్లో రియల్ ఎస్టేట్ కోసం అవేర్నెస్ రావాలి. అంటే ఎవరు కూడా బిల్డర్ దగ్గర కానీ ఏజెంట్ దగ్గర కానీ మోసపోకూడదు. సో ఆల్ దీస్ వీడియోస్ వాట్ ఐమ్ డూయింగ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ పబ్లిక్ హు ఆర్ నాట్ అవేర్. కొంత సిటీలో ఉన్న వాళ్ళు చాలా తెలుసు, పల్లెటూరులో రిమోట్ ఏరియాస్ ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ ఎంతోమంది డబ్బులు కట్టి మోసపోతున్నారు.
అది కాకుండా ఉండాలి. ఇంతవరకు ప్రపంచంలో వరల్డ్లో మనం తీసుకుంటూ వచ్చాం, శాలరీ రూపంలో కానీ, కమిషన్ రూపంలో కానీ, బ్రోకరేజ్ రూపంలో కానీ. వాట్ గివ్స్ యూ విల్ కమ్ బ్యాక్ అని ఒక ఇంగ్లీష్లో ప్రాబబ్ ఉంది. సో ఇంతవరకు తీసుకుని ఇవ్వడం నేర్చుకుందాం అనే ఉద్దేశంతో ఈ 500 వీడియోలు కూడా సింగిల్ రూపీ నేను ఎవరి దగ్గర ఛార్జ్ చేయలేదు. అడిగితే ఇస్తారు. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ టు దిస్ వరల్డ్ హ్యావింగ్ టేకెన్ వర్క్. సో నేను అయిపోయిన తర్వాత కూడా నా లాస్ట్ బ్రెత్ వరకు రియల్ ఎస్టేట్లో ఉంటాను. అంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నది. మీకు సానియా మిర్జా అంటే మీకు ఏం తెలుస్తుంది? మీకు వెరీ గుడ్. సచిన్ తెండూల్కర్ క్రికెట్, విశ్వనాథన్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ చెస్, డాక్టర్ నంది రామేశ్వరరావు రియల్ ఎస్టేట్. అది దట్స్ మై బ్రాండ్. అది నేను చెప్పలేదు కదా, మీరు పబ్లిక్లో కూడా ఇదే. ఇవాళ పొద్దుటే నాకు మన అట్లాంటి ఒక మేడం ఫోన్ చేశారు, సార్ ఎక్కడో ప్రాజెక్ట్లో అడ్వాన్స్ ఇచ్చాను, ఆ ప్రాజెక్ట్ డౌట్ ఉంది. సో ఇట్ ఈస్ ఏ నాట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. సో అట్లా అడ్వైస్ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ చూసుకొని తక్కువ టైం కూడా ఎక్కువ మాట్లాడలేము. దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, పీపుల్ కెన్ కాల్. అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్, యంగ్ ఎంటర్ప్రెనర్స్, ఫ్రెషర్స్, కాలేజ్, సేమ్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు, మిగతా సెగ్మెంట్ రావాల్సిన వాళ్ళు కెరీర్గా తీసుకోవాలంటే ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇస్ వెరీ బిగ్. ఆల్మోస్ట్ $1 trillion by 2030, $10 trillion by 2040. అట్లనే 75 million jobs are going to emerge in next 10 years. ఓన్లీ రియల్ ఎస్టేట్. ఓన్లీ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్లు, రియల్ ఎస్టేట్లో 20-30 భాగాలు ఉన్నాయి. అది మరి ఎప్పుడైనా మళ్ళీ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.